మన సమాజంలో కొన్ని స్టీరియోటైప్స్ ఉంటాయి. ముఖ్యంగా ఆడపిల్లలు మెన్స్ట్రుయేషన్ చేసేటప్పుడు వాళ్ళు అంటిగా చూస్తారు, పక్కన కూర్చోబెడతారు. ఇది ఇళ్లల్లో, సొసైటీలో రెగ్యులర్గా జరుగుతుంది, ఇంకా కూడా జరుగుతుంది. అయితే ఇది స్కూల్స్ దాకా అంటేసిందనమాట. స్కూల్స్లో అది తల్లి ఇన్సిస్టెన్సో స్కూల్ ఇన్సిస్టెన్సో పక్కన పెడితే, స్కూల్స్ అనేవి రిగ్రెసివ్ థాట్స్ని, రిగ్రెసివ్ ఐడియాస్ని ప్రమోట్ చేయకూడదు. స్కూల్స్ అనేవి స్టీరియోటైప్స్ని ప్రమోట్ చేయకూడదు. స్కూల్స్ అనేవి ఒక బయాలజికల్ ఫినామినా ఏదైతే ఆడపిల్ల సహజంగా జరుగుద్దో దాన్ని స్టిగ్మటైజ్ చేయకూడదు. అదేవిధంగా స్కూల్స్ అనేవి హ్యూమన్ డిగ్నిటీ, మనుషుల యొక్క డిగ్నిటీకి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు అనమాట. దాంతోపాటు స్కూల్స్లో ఈ వివక్ష వల్ల మిగతా పిల్లలకు కూడా ఇలా ఇలా చేయొచ్చేమో, ఇదే కరెక్ట్ పద్ధతేమో, ఇదే కరెక్టు అంటే స్కూల్స్లో ఎడ్యుకేషన్ నేర్పిస్తాం కదా, ఎడ్యుకేషన్ నేర్పించేటప్పుడు ఇలాంటివి చూపిస్తే స్కూల్స్లో మిగతా పిల్లలందరికీ ఎటువంటి ఎగ్జాంపుల్స్ అవుతాయి, ఎటువంటి రోల్ మోడల్స్ మనం తయారు చేస్తాం. దాంతోపాటు స్కూల్స్ అనేవి సైంటిఫిక్ టెంపర్ అంటే ఏదైతే శాస్త్రీయత ఉందో, ఏదైతే రేషనాలిటీ ఉందో వాటిని ప్రమోట్ చేయడానికి ఉండాలి. అంతేకాని ఆచారాలు, అంటూ మూఢనమ్మకాలు ఇవి ప్రమోట్ చేయడానికి స్కూల్స్ ఉండవు. సో ఇంకా కూడా చాలా తెలుగు కుటుంబాల్లో కూడా ఆడపిల్ల మెన్స్ట్రుయేషన్కి వచ్చినప్పుడు మనం దూరంగా పెడతాం. మెన్స్ట్రుయేషన్ అనేది ఒక ట్యాబు అయిపోయింది. సహజ సిద్ధంగా జరిగే ఒక జీవ ప్రక్రియను కూడా ఒక ట్యాబులా చేసి అమ్మాయిల్ని ఆ టైంలో బయట కూర్చోబెట్టడం, సపరేట్గా కూర్చోబెట్టడం ఎంతవరకు సబబు? ఇదే పెద్ద ప్రశ్న.